శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా మహాభారత ఇతిహాసం చెప్పుకున్నాం. నేటి వరకు ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 319 అధ్యాయాలు పూర్తి చేసి 320వ అధ్యాయం, చాలా సుదీర్ఘ అధ్యాయం. ఇందులో ఒక యోగినికి, జనక మహారాజుకి, సులభ అనే ఒక యోగినికి జనక మహారాజుకి జరిగిన సంవాదం చెప్పుకున్నాం. 152వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 153 నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మజయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశముఖ్యంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. ద్వంద్వైస్తస్త్వైస్యబహతః సర్వతః పరిశంకితః బహు ప్రత్యధికం రాజ్యం ఉపాస్తే గణయన్నిశ. రాజు అనేవాడు సుఖ దుఃఖ రూపాలైన నానావిధ ద్వంద్వాలు అంటే సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, ఇటువంటివి అన్నమాట. ఇటువంటి వాటితో బాధింపబడుతూ ఏ వైపు నుంచి ఏ ఆపదొస్తుందో అని శంకిస్తూ అనేక శత్రువులు గల రాజ్యాన్ని పరిపాలిస్తూ రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. తదల్ప సుఖమజ్జద్ధం బహు దుఃఖమపా అసారవత్ తృణాగ్నిజ్వలన ప్రఖ్యం ఫేన బుద్భుత సన్నిభం కోరాజ్యమభిపజ్యేత ప్రాప్య చోపశమం లభే. సుఖం స్వల్పంగా ఉండేది, బాధలు దుఃఖాలు అపారంగా ఉండేది, నిస్సారమైనది, దగ్ధమైపోయే ఎండుగడ్డిలాగా క్షణంలో నాశనమయ్యేది, నురుగులాగా నీటి బుడగలాగా క్షణభంగురమైనది అయిన రాజ్యాన్ని ఎవడు స్వీకరిస్తాడు? గ్రహించినా ఎవడు శాంతిని పొందుతాడు? మమేతమతి యచ్ఛేదం పురన్ రాష్ట్రం చ మన్యసే బలం కోశమమాచాంస్యాకసహితాని నవాన్ రూపా. ఆ సులభ అనే యోగిని చెప్తుంది జనక మహారాజుతోటి, రాజా, ఈ నగరం, ఈ రాజ్యం, ఈ సైన్యం, ఈ ధనాగారం, ఈ మంత్రులు, ఈ సమస్తాన్ని నాది అని చెబుతూ నాది అనుకుంటున్నది అంతా కూడాను భ్రాంతి వల్లని. ఇవన్నీ ఎవరికి చెందినవి, ఎవరికి చెందనువో నువ్వు చెప్పగలవా? మిత్ర అమాచ్యపురం రాష్ట్రం దండః కోశో మహీపతి సప్తాంగస్యాస్య రాజ్యస్య త్రిదండస్యేవతిస్తతః అన్యోన్య గుణయుక్తస్య కః కేన గుణతోధిక. మిత్రులు, మంత్రులు, నగరం, రాజ్యం, దండనీతి, భాండాగారం, రాజు, ఈ విధంగా 7 భాగాలుగా ఉంటుంది. 7 అంగాలు ఉంటాయి రాజ్యానికి. అప్పుడు రాజ్యం, ఇప్పుడు ప్రభుత్వం, అంతే, తేడా ఏం లేదు. రాజు పరిపాలించాడు కాబట్టి రాజ్యం.
నా చేతిలో త్రిదండం ఉన్నట్లే నీ చేతిలో రాజ్యం ఉన్నదయ్యా. సప్తాంగమైన నీ రాజ్యం, నా త్రిదండం అనే ఈ రెండు కూడా పరస్పరం ఉత్కృష్ట గుణాలు కలిగి ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది ఏ కారణం వల్ల అధికమైనదో చెప్పు. తేషు తేషు హి కాలేషు తత్తదంగం విశిష్యతే ఏన యత్ సిద్ధ్యతే కార్యం తత్ప్రాధాన్యాయ కల్పతే. రాజ్యానికి సంబంధించిన సప్తాంగాల్లో ఆయా సమయాల్లో తమ తమ వైశిష్టాన్ని వ్యక్తం చేస్తాయి. ఏ అంగం వల్ల ఏ కార్యం సిద్ధిస్తే దానికి అదే ప్రధానం అవుతూ ఉంటుంది. సప్తాంగైశ్చైవ సంఘాత త్రయశ్చాన్యే నృపోత్తమ సంభూయ దశవర్గోయం భుంక్తే రాజ్యం హి రాజవత్. రాజేంద్ర, సప్తాంగ సముదాయము, ఉత్సాహ, ప్రభు, మంత్ర శక్తులు అనే మూడు మొత్తం 10 రాజ్యానికి అంగాలు అవుతున్నాయి. ఈ 10 కలిసి రాజులనే రాజ్యాన్ని అనుభవిస్తాయి. యస్య రాజా మహోత్సాహ క్షత్రధర్మే రతో భవేత్ సతుష్యేత్ దశ భాగేన తతస్త్వన్యో దశావరై. మంచి ఉత్సాహవంతుడు, క్షత్రియ ధర్మ తత్పరుడు అయిన రాజు ప్రజల ఆదాయం నుంచి 10వ భాగాన్ని తీసుకొని సంతోషిస్తాడు. ఇంకో రోజు 10వ భాగానికన్నా కూడా తక్కువే తీసుకొని సంతృప్తి పడుతూ ఉంటాడు. నాస్త్య సాధారణో రాజా నాస్తి రాజ్యమరాజకం రాజ్యే సతి కుతో ధర్మ ధర్మే సతి కుతః పరం. సాధారణ ప్రజలు లేకపోతే ఎవడు రాజు కాలేడు. రాజు లేకపోతే రాజ్యం నిలవదు. రాజ్యం లేకపోతే ధర్మం ఎక్కడ ఉంటుంది? ధర్మం లేకపోతే పరమాత్మ ప్రాప్తి ఎలా కలుగుతుంది? యోప్యత్ర పరమో ధర్మ పవిత్రం రాజరాజ్యయో పృథ్వీ దక్షిణాయస్య సోశ్వమేధేన యుజ్యతే. రాజుకు, రాజ్యానికి పరమ ధర్మమైనది, పరమ పవిత్రమైనది చెప్తాను విను. తన రాజ్యాన్నంతటినీ దానం చేసే రాజు అశ్వమేధ యజ్ఞం చేస్తే కలిగేటంతటి ఉత్తమ ఫలాన్ని పొందుతాడు. సాకమేతాని కర్మాణి రాజ దుఃఖాని మైథిల సమర్థా శతశో వక్తుం అథవాపి సహస్రశ. ఓ మిథిలా నగరాధిప జనక మహారాజా, రాజ్యానికి కలిగే దుఃఖాల్ని, బాధలను 100,000 చెప్పగలనయ్యా. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీష. ఓ బ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.